హాయ్ అండి, బాగున్నారా? ఇవాళ మీకోసం కొంచెం కష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకొచ్చేసానండి. వెల్కమ్ టు ఎస్ఆర్స్ వరల్డ్. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండోయ్. అవేంటంటే మన బాడీకి కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, మన బోన్స్ పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, మన బ్రెయిన్ కి కూడా చాలా మంచిదంటండో. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుందంటండి. అలాగే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అంట. ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళు ఇవి తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుందంటండి. రక్తహీనత అంటే ఏంటో అనుకుంటున్నారా? అదే అండి, అనేమియా. ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని ఎక్కువ తినేయకండి, రోజుకి 1 లేదా 2 మాత్రమే తినాలి. డ్రై ఫ్రూట్ లడ్డు ప్రాసెస్ కి వచ్చేస్తే 250 గ్రామ్స్ పిస్తా, బాదం, కొన్ని వాల్నట్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ముందుగా కడాయిలో కొంచెం గీ వేసి అది వేడయ్యాక ఈ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి వేపుకోవాలండి. అవి కొంచెం వేగాక ఇంట్లో పంకిన్ సీడ్స్ ఉన్నాయని అవి కూడా యాడ్ చేసి అవన్నీ మంచిగా వేగాక తీసి పక్కన పెట్టుకుని అదే కడాయిలో 2 స్పూన్లు గీ యాడ్ చేసుకుని ముందుగా గింజలు తీసి పేస్ట్ చేసుకున్న ఖర్జూరాలను కూడా వేసి అది కూడా 2 మినిట్స్ వేగాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్లి ఆ మిశ్రమంలో కలిపేసి దింపేసుకోవాలి. అది కొంచెం చల్లగా అయ్యాక కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవడం. దీనిలో ఒక ఇంగ్రీడియంట్ ని చెప్పలేదండి నేను, అదేంటో గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.